కడప జిల్లాలో ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై ఐటీ వింగ్ అధ్యక్షుడు నందలూరు ఫయాజ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీసీ కెమెరాల ఏర్పాటు పేరిట ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని చంద్రబాబు చెప్పారని, అయినా క్షేత్రస్థాయిలో ప్రజలపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయని నిలదీశారు. P4 పేరుతో ప్రజలను బాధించడమే పాలకుల పనిగా మారిందని విమర్శించారు. సీసీ కెమెరాల ఏర్పాటు అంశం పార్టీ మేనిఫెస్టోలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. సొంత పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు జిలానీ భాష వద్ద నుంచి 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోతే కుమారుడి ఆసుపత్రిపై దాడులు చేయిస్తామని బెదిరించారని తెలిపారు. ఏం వచ్చినా మీకు బిల్లు పంపిస్తుంది 10 lakhs నాకు కెమెరాలు రాకపోతే రబ్బాని సంగతి ఉంది, మీ సంగతి ఉంది. మీద మిమ్మల్ని పలకరించేది లేదు. డాక్టర్గా సేఫ్టీ కోసం సీసీ కెమెరాల కోసం డబ్బులు ఇవ్వండి. మా నాన్న అడిగిస్తాను. మీ నాన్నకు నీకు సంబంధం ఏంటి? యు ఆర్ రన్నింగ్ హాస్పిటల్. అరే వాడు ఏదైనా పని చేస్తాడు, వాడి పాటి కూడా ఇచ్చుకోవాలా? నేను నాకు అడిగినా, నేను నా పిల్లలు తండ్రి చాటి కొడుకులు నేను చెప్పిందే అంటారు. హాస్పిటల్ మీద దాడు. ఏం వచ్చినా మీకు బిల్లు పంపిస్తుంది 10 lakhs నాకు కెమెరాలు రాకపోతే రబ్బాని సంగతి ఉంది, మీ సంగతి ఉంది. మీద మిమ్మల్ని పలకరించేది లేదు. కడప ప్రజలకు నమస్కారం. యాక్చువల్గా ఈ P4 అనేటువంటిది అసలు మీ తెలుగుదేశం మేనిఫెస్టోలో ఉందా? అసలు ప్రభుత్వం వచ్చి గెలిచిన తర్వాత మీరు లేనిపోని అన్ని ప్రజలకు ఇబ్బంది పెట్టేదానికి P4 అని ఇప్పుడు తీసుకొచ్చారు. దాన్ని చూసుకుంటే ఇప్పుడు మన కడపలో భాగంగా మన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు, పాలిట్ బ్యూరో సభ్యుడు వాసన్న గారు ఇద్దరు కలిసి ఇప్పుడు కడపలో P4 అని ప్రజలకు బాధిస్తున్నారు. ఇప్పుడు మన మైనార్టీ నాయకుడు అయినటువంటి జీలానన్నకు 10 లక్షల డబ్బులు డిమాండ్ చేశారు. డిమాండ్ చేసి 10 లక్షలు ఇవ్వాల్సిందే, లేకపోతే మీ హాస్పిటల్ పైన దాడి చేస్తాం, లేకపోతే మీతో సంబంధాలు మాకు వద్దు అని చెప్పేసి మీరు ఇట్లా వాళ్ళతో ప్రవర్తించడం జరిగింది. అది జరిగిన తర్వాత ఆయన వచ్చేసి శుభాకాంక్షలు తెలియజేసేదానికి న్యూ ఇయర్ ఫెస్టివల్ అప్పొద్దు మీ దగ్గరికి స్వీట్లు తీసుకొని మీకు శుభాకాంక్షలు చెప్పేదానికి వచ్చారు. మీరు ఆ స్వీటును ఆ దండల్లో పక్కన ఇట్లే 10 మంది ముందర విసిరి వేసి నువ్వొద్దు, మీ స్నేహం వద్దు, ఇక్కడి నుంచి పో అని చెప్పేసి మీరు దూషణగా ప్రవర్తించి మాట్లాడారు. ఆ మాట్లాడడం వల్ల ఆయనకు వచ్చేసి బ్రెయిన్ స్ట్రోక్ తగిలి ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో హైదరాబాద్లో ఉన్నారు. మరి దారుణమైన స్థితిలో ఉన్నారు. గతంలో కూడా మేము కూడా 10 సంవత్సరాలు టీడీపీలో అని చెప్పేసి మీరు ఇట్లా చేయని పక్షంలో మీకు పదవి ఎందుకు అవసరమా? ఇప్పుడు ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మీ ధోరణి ఎట్లా ఉందంటే లేచినప్పటి నుంచి మైనార్టీలకు అలగదొక్కే ధోరణిలో మీరు ఎమ్మెల్యే గారి భర్త కానీ ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు నా మీద కూడా ఒక ఫాల్స్ కేసు జరిగింది. అప్పట్లో మా నాయన కోలుకునేదానికి దాదాపుగా 1 సంవత్సరం రోజులు పట్టింది మాకు ఇంట్లో. ఆ బాధ ఎట్లా ఎవరికి కూడా కర్మ అనేది వదిలిపెట్టదు. ఎటువంటి పరిస్థితి కర్మ అనేది ఎవరికి వదిలిపెట్టదు. మీరు చేస్తున్న మాటలు కానీ పద్ధతులు కానీ నిన్న 10 మందిలో మీరు ఆయన అవమానకరంగా స్వీట్లు ఇసిరివేసి నీ స్వీట్ వద్దు, ఏమొద్దు, మీకు మా స్నేహం వద్దు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ప్రవర్తించారు. ఆయన మైండ్కు బ్రెయిన్ స్ట్రోక్ కొట్టి ఆలోచించుకొని ఈరోజు ఆయన కుప్పగులిన పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం. చాలా బాధాకరం. ఇంకా రాను చాలామంది బలిపశువులు మైనార్టీలో కళ్ళు తెరచకుండా ఇంకా చాలామంది ఎగురుతున్నారు. నగర అధ్యక్షుడు మన్సూర్ కానీ ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఎగురుతున్నారు. ఇంకా రాను మీరు చాలా కళ్ళు తెలుసుకోవాలా, కళ్ళు తెలుసుకుంటారు. మేము తెలుసుకున్నారు కాబట్టి పార్టీకి నమస్కారం పెట్టి 10 ఏళ్ళు కష్టపడి బయటికి వచ్చేసాం. ఇది ఇప్పుడైనా గ్రహించి తెలుసుకుంటారని మనవి చేస్తున్నాం. ఎవరు? నేనే 2014లో పార్టీలో పోయినా. అంతకుముందు నుంచే నా పార్టీలో ఉన్నాడు. పార్టీలో ఉండి వాళ్ళ కోసం కష్టపడి ఇప్పుడు యాక్చువల్గా జీలానన్న అంటే వాసనలో నమ్మిన బంటు అంటాడు. ఆయన వచ్చేసి మమ్మల్ని ఇట్లా ట్రోలింగ్ చేస్తారని వీడియోలో మేము తమాషకు చేసాము, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మా గురించి వాదించు అని చెప్తే ఆయన వినలే. నేను ఎందుకు వాదిస్తానా, వాదించని చెప్పేసి శుభాకాంక్షలు తెలియజేసేదానికి ఆయన కోసం వాళ్ళ ఇంటి దగ్గరికి పోతే స్వీట్లు పూలు బయట పారేసి 10 మందిలో నువ్వు బయటికి పో, ఇక్కడి నుంచి ముందు నీ స్నేహం వద్దు, నువ్వు పార్టీలో వద్దు అని చెప్పి దూషించే వల్లే ఈరోజు ఆయన హాస్పిటల్ అయ్యి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.